హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మా సండే ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ సండే ఫుల్ బిజీగా గడిచింది. ఒక మాటతో చెప్పాలంటే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. మార్నింగ్ లేవగానే మేము పెద్దగా యూజ్ చేయని బ్యాగ్ని D1 స్టోరేజ్లో పెట్టేశాను. తర్వాత బెడ్ సర్దుతుండగా ఈలోపు మా ఆయన బ్యాడ్మింటన్ నుంచి వచ్చారు. వస్తూ నా కోసం టీ తెచ్చారు. ఆ టీని ఎంజాయ్ చేస్తూ కాసేపు రిలాక్స్ అయ్యాను. టీ కంప్లీట్ అయ్యాక ఐరన్ చేసిన క్లోత్స్ని షెల్ఫ్లో పెట్టేశాక 1 వీక్ బ్యాక్ షాపింగ్ చేసిన క్లోత్స్ని ఇప్పుడు ట్యాగ్స్ రిమూవ్ చేస్తూ షెల్ఫ్లో అరేంజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఒకటి గమనించారా, ఈ క్లోత్స్ అన్నీ మా ఆయనవే. మీన్స్ నేను షాపింగ్ చేయలేదని కాదు, ఆయన షాపింగ్ కూడా ఎప్పుడు నేనే చేసేస్తుంటాను. మన ఆడవారికి షాపింగ్ చేయడం ముఖ్యం. ఎవరి కోసం చేస్తే ఏముంది, మన కోసం చేస్తే ఏముంది, మన హస్బెండ్ కోసం చేస్తే ఏముంది, మన పిల్లల కోసం చేస్తే ఏముంది, షాపింగ్ చేసామా లేదా అది ముఖ్యం. ఎప్పుడో 1 వీక్ బ్యాక్ షాపింగ్ చేస్తే ఫైనల్గా ఇప్పుడు వాటిని వార్డ్రోబ్లో సర్దేకి టైం దొరికింది. ఆ పని అయిన వెంటనే ఈరోజు షూస్ అండ్ సాక్సెస్ వాషింగ్కి వేశాను. వాషింగ్ అయిన వెంటనే బయట పెట్టేశాను నీట్గా. ఏం చెప్పాలంటే ఈ హస్బెండ్స్కి ఒక పని చెప్తే మనకి రివర్స్లో 10 పనులు అవుతాయి. ఇక్కడ చూడండి, షూస్ అండ్ సాక్సెస్ వాషింగ్కి వేసేటప్పుడు ఫేస్ టవల్ కూడా వేసేసారు. ఫేస్ టవల్ ఎవరైనా వేస్తారా షూస్ అండ్ సాక్సెస్తో? మీ ఇంట్లో కూడా ఇంతేనా? కమెంట్లో చెప్పండి. ఇంకా నా హౌస్ హోల్డ్ వర్క్స్ అని కంప్లీట్ చేసుకుని నా క్లోత్స్ అయితే ఐరన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం. మోస్ట్లీ నా క్లోత్స్ అండ్ బాబు క్లోత్స్ నేను ఐరన్ చేస్తాను, ఆయనే మాత్రం బయట ఇస్తాను. ఐరన్ అయ్యాక బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా బ్రెడ్ విత్ న్యూటెల్లా, ఫ్రూట్స్ అండ్ కుకుంబర్ తీసుకున్నాము. లైట్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. పాప మా బాయ్స్ ఫర్ ద ఫస్ట్ టైం నాకన్నా ఫస్ట్ రెడీ అయ్యారు. ఇంట్లో పనులు చేసుకుని వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి మనం రెడీ అవ్వాలంటే ఆ మాత్రం టైం పడుతుంది. మరి ఫైనల్లీ అందరం రెడీ అయ్యేసి బయటికి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళు ఎప్పటి నుండో రమ్మని పిలుస్తున్నారు. ఫైనల్లీ ఈరోజు పాసిబుల్ అయింది. మన ఇండియాలో ఎవరైనా ఇంటికి మనం ఫస్ట్ టైం వెళ్తుంటే ఏదో ఒకటి తీసుకెళ్తాం మన అలవాటు కదా. సో ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, సో ఏదో ఒకటి తీసుకెళ్దాము అని అనుకున్నాము. వాళ్ళు స్వీట్స్ హాట్ అంత ఇంట్రెస్ట్ చూపించారు. దే వర్ వెరీ పర్టికులర్ వెన్ కమింగ్ టు హెల్త్. ఇక్కడ చూడండి, లోపలికి ఎంటర్ అవ్వగానే కలర్ఫుల్ ఫ్లవర్స్, ప్లాంట్స్. బా ఏ మాటే కామాటే నాకు ఈ ప్లాంట్స్ కానీ ఫ్లవర్స్ కానీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, అన్నీ కొనేయాలనిపిస్తుంది. బట్ అక్కడ ప్రైజెస్ చూస్తేనే మన వల్ల అవుతుందా అనిపిస్తుంది. ప్రైజెస్ పక్కన పెడితే దుబాయ్లో ఉన్న ఓవర్ హీట్కి ఏ ప్లాంట్స్ ఎలా మేనేజ్ చేయాలో అస్సలు అర్థం కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ ఆల్సో. నేనైతే ఆత్రంగా ఎన్ని ప్లాంట్స్ తెచ్చానో కానీ ఏది సరిగా లేదు. కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు ఏదో ఒక రకంగా పాడైపోతుంది. సో అందుకని ఈ మధ్య ప్లాంట్స్ ఏం తీసుకోలేదు. సో ఈసారి వింటర్ స్టార్ట్ అయితే మాత్రం మంచిగా ఏవైనా ప్లాంట్స్ తీసుకోవాలి, ఈ ఓవర్ హీట్ని తట్టుకునే విధంగా, లెస్ మేనేజబుల్గా ఉండేటట్టు. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళు నాన్ వెజ్ తినరు. సో ఏం తీసుకోవాలో అర్థం కాక స్పిన్నీస్ అంతా ఒక రౌండ్ వేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ సాసెస్, ఏవేవో ఉన్నాయి అసలు. ఇక్కడ చూడండి, రెడీ టు ఈట్ ఫుడ్ కూడా ఈరోజే కాదు ఎప్పుడు కూడా ఇక్కడ ఇలాగే ఉంటుంది. మన కర్రీస్ కూడా ఉన్నాయండోయ్, మన సౌత్ ఇండియన్ కర్రీస్ పప్పుతో సహా. చాలా బాగుంది కదా. ఫైనల్గా వాళ్ళ కోసం అయితే ఓట్ మీల్ కుక్కీసు అండ్ దిస్ చిల్లీ క్రాకర్స్ అండ్ సమ్ లెమన్ ఫ్లేవర్డ్ కేక్స్ తీసుకున్నాం. ఈ డోనట్స్, ఈ బేకరీ ఐటమ్స్ చూసేదానికి కలర్ఫుల్గా ఉన్నాయి కానీ బట్ మనమైతే తినలేమండో. ఆ ఫ్లేవర్ ఏదో డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్గా వాళ్ళకైతే స్నాక్స్ తీసేసుకుని అట్లా ఒక రౌండ్ వేస్తున్నాము. ఇక్కడ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పీక్స్ ప్రైస్ ఉంటాయి అసలు. ఇంకా స్పిన్నీస్ ఎక్స్ప్లోర్ చేసిన చాలే అనేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫేవరెట్ వ్యూ అండి, షేక్ జాయద్ రోడ్. నాకు మాత్రమే కాదు, దుబాయ్లో ఉండే ప్రతి ఒక్కరికి ఇది ఫేవరెట్ వ్యూ. ఆ స్కై స్కేపర్స్, ఆ రోడ్ వ్యూ సూపర్ ఉంటుంది. ఈ షేక్ జాయద్ రోడ్లో వచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది నాకు, ఒక డెజర్ట్లో, ఒక ఎడారిలో ఇంత డెవలప్మెంట్ ఎలా పాసిబుల్ అనేసి. సీరియస్లీ దే వర్ రియల్ కింగ్స్, నిజమైన రాజులు. థాట్స్ కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ మనం చూడండి, మన కళ్ళ ముందర చూడొచ్చు. ఆ మ్యూజియం చూడండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. ఇలా చాలా బుర్జ్ ఖలీఫా గురించి అందరికీ తెలిసింది కదా, మోస్ట్ బిగ్గెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. ఇలాంటి ఎన్నో వరల్డ్ గిన్నీస్ రికార్డ్స్ దుబాయ్ అయితే సొంతం చేసుకుంది. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్ అలా ఉంటాయి. దే ఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు బీయింగ్ ఏ నెంబర్ 1 యాక్చువల్లీ.
ట్రై చేయడమే కాదు, ప్రూవ్ చేసి చూపిస్తారు వీళ్ళు అసలు. బట్ ఇక్కడ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్. రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి, అందుకే ఫైన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఒక రకంగా కొందరిని డిసిప్లిన్లో పెట్టాలంటే ఆ ఫైన్స్ కూడా ఒక రీజన్ అనే చెప్పుకోవాలి. పాపం ఈ డెలివరీ బాయ్స్ని చూసినప్పుడు నాకు ఒక డౌట్, అసలు ఎలా వాళ్ళు ఈ హీట్ని బేర్ చేస్తున్నారా అనేసి. కార్లో ఏసీ వేసుకుని ఉన్నా కానీ సమ్టైమ్స్ లాంగ్ జర్నీస్ అప్పుడు సఫికేటింగ్ అనిపిస్తుంది డే టైంలో, బికాస్ ఆఫ్ దట్ ఓవర్ హీట్ ఆర్ హ్యూమిడిటీ వల్ల. పాపం మీ డెలివరీ బాయ్స్ టాప్ టు బాటమ్ కవర్ చేసుకొని హెల్మెట్ పెట్టుకొని రోజుకి ఎన్ని రైడ్స్ వెళ్తారంటే అన్ని రైడ్స్ వెళ్తారండి. నిజంగా దే ఆర్ రియల్లీ గ్రేట్. అవసరం అన్నీ నేర్పిస్తుందంటే ఇదే కాబోలు. గల్ఫ్లో లైఫ్ లీడ్ చేయడం ఈజ్ నాట్ దాట్ ఈజీ అండి. అందరూ అనుకుంటారు దుబాయ్లో ఉన్నారు కదా వీళ్ళకేమి అని. ప్రతి ఒక్కరికి దానికి తగ్గ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నాట్ ఓన్లీ డెలివరీ బాయ్స్, నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వర్కర్స్, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీస్ కోసము వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకునేదానికి ప్రతి ఒక్కరు ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అది బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు. దుబాయ్లో ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నట్లయితే కాదు. యాక్చువల్లీ ఇదే హార్ష్ రియాలిటీ. మీరు ఒకటి గమనించారా, ఒక సైడ్ ఏమో ఫుల్ ఎడారీ ఉంది, ఇంకో సైడ్ ఏమో బ్యూటిఫుల్ విల్లాస్ విత్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంది. అదే దుబాయ్కి ఉన్న స్పెషాలిటీ. అదేనండి మ్యాజిక్. వీళ్ళు ఎలా చేస్తారో కానీ అలా చేసేస్తారు. ఎంత అట్రాక్టింగ్గా ఉంటుందంటే అంత అట్రాక్టింగ్గా ఉంటుంది. అసలు ఆ గ్రీనరీ చూడండి, ఒక ఎడారీలో ఇంత గ్రీనరీ పాసిబుల్లా అనిపిస్తుంది. ఒక్క మాటతో చెప్పాలంటే ఐ లవ్ దిస్ ప్లేస్. అంటే ఇండియా ఇష్టం లేదని కాదండి, ఇండియాతో పాటు ఈ ప్లేస్ కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక మేము వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఇది, ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. అందుకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. మా ఫ్రెండ్ వాళ్ళు జేఎల్టీలో ఉంటారు. సో ఆల్మోస్ట్ 40 మినిట్స్ జర్నీ తర్వాత ఫైనల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఈ బిల్డింగ్ 45 ఫ్లోర్స్ ఉందండో, వాళ్ళు 28th ఫ్లోర్లో ఉంటారంట. దే వర్ రీసెంట్లీ మ్యారీడ్. సో హౌస్ అంతా ఫుల్ ఎస్థెటిక్గా అరేంజ్ చేసుకున్నారు. లుక్ ఎట్ దిస్ వ్యూ. నిజంగా చాలా బాగుంది కదా. బాల్కనీ నుంచి చూస్తే ఆల్మోస్ట్ సిటీ మొత్తం కనిపిస్తుంది. ఈవినింగ్ టైమ్స్ అలా విండో దగ్గర కూర్చుంటే టైం అలాగే గడిచిపోతుంది. వెరీ బ్యూటిఫుల్ వ్యూ. నైట్ టైం అయితే లైటింగ్తో ఇంకా బాగుంటుందేమో. లంచ్కి పన్నీర్ పలావ్ అండ్ చిల్లీతో ఏదో స్పెషల్ కర్రీ చేశారు. బాగా టేస్టీగా ఉంది చెప్పాలంటే. చూసేకి ఎమ్మీగా ఉంది కదా. నిజంగానే టేస్ట్ చాలా బాగుంది. అలా అందరం కలిసి లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. లంచ్ అయ్యాక కాసేపు అయితే కబుర్లు చెప్పేసుకున్నాం. కాసేపు అయ్యాక ఫాదర్స్ డే స్పెషల్గా మా ఆయన చేత కేక్ కటింగ్ అయితే చేపించేసాం. ఫీలింగ్ సో హ్యాపీ. కేక్ మీద ఏం రాశారో చూసారా, బొమ్మరిల్లు ఫాదర్ అనేసి. ఎస్, హీఈస్ ఏ రియల్ బొమ్మరిల్లు ఫాదర్. ఎక్కడ లేని జాగ్రత్తలన్నీ చెప్పి చంపేస్తుంటాడు. మీ హస్బెండ్స్ కూడా మీ పిల్లల విషయంలో ఇలాగే ఉంటారా?
కమెంట్లో చెప్పండి. ఆ కేక్ కూడా బాగా తినేసి నెక్స్ట్ ఏం చేద్దాం అని ఏవేవో ప్లాన్ చేశాక ఫైనల్గా ఏవేవి సెట్ అయ్యేలాగా లేదనేసి కార్డ్స్ ఆడదామని కార్డ్స్ అయితే స్టార్ట్ చేసేసాను. నిజం చెప్పాలంటే దక్షి పుట్టినప్పటి నుంచి కార్డ్స్ టచ్ చేయలేదు. చాలా ఇయర్స్ తర్వాత ఈరోజే ఆడడం స్టార్ట్ చేశానో లేదో ఫస్ట్ 2 షోస్ మనవే. వాట్ ఏ కమ్బ్యాక్. అలా కార్డ్స్ ఆడుతూ పాప్కార్న్ తింటూ టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ టైమే తెలియలేదు. ఎంత బాగా స్పెండ్ చేశామో. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సరే అలా వాక్ చేస్తూ కమ్యూనిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని కిందకైతే వచ్చేసాం. చూసారా ఈ కార్ ఎలా ఉందో? సో డిఫరెంట్ కదా. ఈ ఏరియాలో ఎక్కువ ఫారినర్స్ ఉంటారు. సో మేబీ ఫర్ దెమ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్ వెరీ కామన్ కదా. ఈ ఏరియాలో అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ఉంది. లేక్ వలన ఏమో కొంచెం గాలితే చల్లగా వస్తుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది అట్లా వాక్ చేస్తూ ఉంటే. ఫైనల్గా బాగా తిరిగేసి లేక్ సైడ్లో ఉన్న ఒక టీ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ మేము టీ అండ్ సమోసా అండ్ మస్కబన్ ఆర్డర్ చేసాం. టీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఈవినింగ్ స్నాక్స్తో ఆ లేక్ సైడ్ వ్యూ చాలా ప్లెజెంట్గా అనిపించింది. After so many months, I felt this Sunday was super joyful day. అలా మంచి మెమరీస్తో మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా గడిచింది. చాలా రోజుల తర్వాత ఇలా ఫ్రెండ్స్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం మనసుకి చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ వాళ్ళు మాతోనే పక్క బ్లాక్లో ఉండేవాళ్ళు. రీసెంట్గా మూవ్ అయ్యారు ఒక 6 months బ్యాక్. డైలీ కాకపోయినా అప్పుడప్పుడన్నా మీట్ అయ్యేవాళ్ళము దగ్గరగా ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు అక్కడికి మూవ్ అయిపోయాక కలవడానికి అసలు కుదరనే లేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇదే మీట్ అవ్వడం సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంటికైతే వచ్చేసాం. కాసేపు రెస్ట్ తీసుకున్నాను.
కానీ ఈ మామ్స్కి రెస్ట్ అంటే ఎంతసేపు ఉంటుంది చెప్పండి. దక్షి క్లోత్స్ కొన్ని ఫోల్డ్ చేసి షెల్ఫ్లో పెట్టేశాను. ఇంతలో ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చేసింది. సండే ఏంటి నాన్ వెజ్ తినకపోతే ఎలా చెప్పండి. సో నాన్ వెజ్ ఆర్డర్ పెట్టుకుని బాగా కుమ్మేసాం. డిన్నర్ తర్వాత ఒక చిన్న మూవీ చూసి అలా రిలాక్స్ అయ్యాము. అలా ఈరోజు మొత్తం మెమరీస్ గురించి మాట్లాడుకుంటూ ఫైనల్లీ నిద్రపోయాం. ఇది మా సండే ఫన్ డే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.